సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు, అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22-23 తేదీల్లో నిర్వహణ, చెన్నై ఎయిర్ షోలో అపశృతి, కెనడాలో వెయిటర్ ఉద్యోగాల కోసం భారతీయ విద్యార్థుల బారులు, మంటల్లో బీరుట్, విధ్వంసకర పాలనను అడ్డుకోవాలి, టీ20 ప్రపంచ కప్లో పాక్పై భారత్ విజయం, తొలి టీ20లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం, భారత్లో మందులకు లొంగని బ్యాక్టీరియా. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు. రాజధాని అమరావతి బాహ్యవలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డిపిఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే బాహ్య వలయ రహదారికి గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డిపిఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతామంటూ గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలంటూ ఇక్కడి ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. దీంతో ఆ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22-23 తేదీల్లో నిర్వహణ. విజయవాడలో ఈ నెల 22-23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ 2024 పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా ప్రజా వినియోగానికి వీలుగా తీర్చిదిద్దాలన్నదే సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. సమిట్ లోగో, హ్యాకథాన్లో పేర్ల నమోదుకు వెబ్సైట్లను విజయవాడలోని ఏపీ ఫైబర్నెట్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, పరిశోధన, టెస్టింగ్ రంగంలో ఉన్న 200కు పైగా కంపెనీలు సదస్సులో పాల్గొంటాయి. వాటితో పాటు పలు ఐఐటీలు, ఐఐఎస్సి, డ్రోన్ అప్లికేషన్ రూపొందించే సంస్థలు, సాంకేతికతపై పరిశోధన చేస్తున్న వారు పాల్గొంటారు. ఇటీవల విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో బాధితులకు సాయం అందించాం. ఇదే తరహాలో కృత్రిమ మేధ సాయంతో డ్రోన్ల సేవల్లో మరింత ఖచ్చితత్వం తెచ్చేందుకు మథనం జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఐఐటీల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. డ్రోన్స్ రంగంలో అనుభవం ఉన్న సంస్థల నుంచి 400 మంది ప్రతినిధులు పాల్గొంటారు. అదే రోజు ముసాయిదా డ్రోన్ పాలసీ కూడా వారి ముందు చర్చకు ఉంచుతాం అని పేర్కొన్నారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొంటారు. చెన్నై ఎయిర్ షోలో అపశృతి. చెన్నై బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, అన్ని వైపుల నుంచి వాహనాలు వచ్చేయడంతో చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. రాత్రి 10:30 అందిన సమాచారం ప్రకారం 5గురు మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దినేష్ కుమార్ ఒకరని సమాచారం.
మిగిలిన నలుగురిలో తమిళనాడుకు చెందిన జాన్, మణి, శ్రీనివాసన్ ఎండ తీవ్రతతో స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చనిపోయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్లో చిక్కుకున్న కార్తికేయన్కు గుండెపోటు రావడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో 230 మందికి పైగా స్పృహ కోల్పోయినట్లు అనధికార వర్గాలు చెబుతుండగా 30 మందే చికిత్స పొందుతున్నారని, రద్దీ కారణంగా ఎవరూ చనిపోలేదని అధికారికంగా వెల్లడించారు. కెనడాలో వెయిటర్ ఉద్యోగాల కోసం భారతీయ విద్యార్థుల బారులు. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఓ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు దాదాపు 3000 మంది బారులు తీరి ఉన్న వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారిలో అత్యధికులు భారతీయ విద్యార్థులేనని తెలుస్తోంది. ప్రధానంగా అంతర్జాతీయ విద్యార్థులకు కెనడాలో ఉద్యోగ అవకాశాల కొరత తీవ్రతకు ఈ వీడియో అద్దం పడుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని సర్కారు ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు. అయితే వెయిటర్ ఉద్యోగాల కోసం భారతీయులు బారులు తీరడాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. అవి కేవలం పార్ట్ టైం ఉద్యోగాలని గుర్తు చేస్తున్నారు. విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైం పని చేసుకోవడం మంచిదేనని విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోను నిరుద్యోగిత స్థాయికి దర్పణంగా భావించొద్దని పేర్కొంటున్నారు. మంటల్లో బీరూట్. గాజా యుద్ధానికి ఈ రోజుతో ఏడాది పూర్తవుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. దాడుల తీవ్రతను అమాంతం పెంచింది. ఇటు హమాస్, అటు హెజ్బొల్లాపై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరూట్ బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. హెజ్బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా విరామం ఎరగకుండా చేస్తున్న ఈ వైమానిక దాడులతో సహాయక చర్యలు జరగడం లేదు. శిథిలాల కింద మృతదేహాలు వెలికితీయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. హెజ్బొల్లాకు పట్టున్న దాహియా ప్రాంతంపైనైతే ఇజ్రాయిల్ ఫైటర్ జెట్లు ఆగకుండా బాంబులు వేస్తూనే ఉన్నాయి. బీరూట్ శివారు ప్రాంతాలపై ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో శనివారం రాత్రి జరిపినవే అత్యంత దారుణమైనవని లెబనాన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. బాణసంచాల మొదలైన దాడులు అంతకంతకు పెరుగుతూ ఉదయం వరకు భీకరంగా సాగాయని చెప్పారు. 24 గంటల్లో 25 మంది మృతి చెందారని, 127 మందికి పైగా గాయాల పాలయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విధ్వంసకర పాలనను అడ్డుకోవాలి. దేశాన్ని విధ్వంసానికి గురిచేస్తున్న కమలా హ్యారిస్ హయాంను అడ్డుకోవాలని, ఆమె అమలు చేస్తున్న లెఫ్ట్ ఎజెండాకు చర్మగీతం పాడాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయటకు రావాలని, ఓటు వేయాలని కోరారు. తనపై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలోని బట్లర్లో శనివారం మరోసారి ట్రంప్ భారీ ప్రచార సభను నిర్వహించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ హాజరైన ఈ సభలో వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ హ్యారిస్పై విరుచుకుపడ్డారు. హ్యారిస్ రాడికల్ మార్క్సిస్ట్, కాంగ్రెస్లో ఆమెకు గౌరవం లేదు, కాంగ్రెస్ను ఆమె అపహాస్యం చేశారు, అసలు ఆమె పోటీలో నిలుస్తారని ఎవరూ అనుకోలేదు, అది బైడెన్పై జరిగిన తిరుగుబాటు, అవునన్నా కాదన్నా నేను బైడెన్ అభిమానిని, అకస్మాత్తుగా వారు వచ్చి ఆయన్ను వైదొలగాలని కోరారు, ఆయన తిరస్కరించినా బలవంతంగా తప్పించారు, బైడెన్కు 1.4 కోట్ల ఓట్లు వచ్చాయి, హ్యారిస్కు ఒక్క ఓటు రాలేదు, అమెరికా సెనెట్లో ఆమె అట్టడుగున ఉంటారు, అన్నింటినీ ఆమె విధ్వంసం చేశారు అని ట్రంప్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రోజే అక్రమ వలసలను అడ్డుకోవడానికి అన్ని సరిహద్దులను మూసేస్తానని తెలిపారు. టీ20 ప్రపంచ కప్లో పాక్పై భారత్ విజయం. మహిళల టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన భారత జట్టు తర్వాతి మ్యాచ్లో పుంజుకుంది. తన రెండో మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించింది.
చిరకాల ప్రత్యర్థిపై ఒకప్పట్లా ఆధిపత్యం చెలాయించకపోయినా, నెట్ రన్ రేట్ బాగా పెంచుకునే స్థాయి ప్రదర్శన చేయకపోయినా టోర్నీలో తొలి విజయంతో ఉపశమనాన్ని పొందింది హర్మన్ ప్రీత్ సేన. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి సంచలన బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాక్ను మట్టికరిపించింది. న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్ పాక్పై గెలుపుతో ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి టీ20లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం. టీ20 సిరీస్లో టీమిండియా ఘనంగా బోణి కొట్టింది. ఆల్రౌండ్ జోరును ప్రదర్శిస్తూ ఆదివారం తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్ ధాటికి మొదట బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. మెహదీ హసన్ మిరాజ్ 32 బంతుల్లో 35 నాటౌట్ టాప్ స్కోరర్. హార్దిక్ 16 బంతుల్లో 39 నాటౌట్ మెరవడంతో లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 29, సంజు శాంసన్ 19 బంతుల్లో 29 బ్యాట్ ఝుళిపించారు. హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో మ్యాచ్ బుధవారం ఢిల్లీలో జరుగుతుంది. భారత్లో మందులకు లొంగని బ్యాక్టీరియా. ఆసుపత్రుల్లో వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారత్లో మొండిగా తయారవుతున్నాయని భారత వైద్య పరిశోధనా మండలి అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్ చికిత్సకు ఇవి లొంగడం లేదని వెల్లడైంది. రక్తంలో ఇన్ఫెక్షన్లకు ప్రధానంగా కారణమవుతున్న క్లెబ్సియెల్లా నిమోనియే, యాసినెటోబ్యాక్టర్ బౌమనియే అనే సూక్ష్మజీవులు ఇమిపెనెమ్ అనే యాంటీబయాటిక్స్కు లొంగడం లేదని పరిశోధకులు తెలిపారు. వీటికి తోడు రక్తంలో ఇన్ఫెక్షన్లను కలిగిస్తున్న స్టెఫెలోకోకస్ ఆరియస్, ఎంటెరోకోకస్ ఫేషియంలు, ఆక్సాసిలిన్, వాంకోమైసిన్ అనే యాంటీబయాటిక్స్కు లొంగడం లేదని గుర్తించారు. ఇవి బీఎస్ఐ ఇబ్బంది లేని రోగులపై మాత్రం పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన 48 గంటల తర్వాత రోగులకు ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తితే దాన్ని ఆరోగ్య పరిరక్షణ కేంద్రంతో ముడిపడ్డ ఇన్ఫెక్షన్గా వర్గీకరిస్తారు. భారత్లోని 39 ఆసుపత్రుల్లో పరిశీలన అనంతరం ఐసీఎంఆర్ ఒక నివేదిక రూపొందించింది. ఇందులో బీఎస్ఐ, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, వెంటిలేటర్తో ముడిపడిన నిమోనియా వంటి వ్యాధుల తీరుతెన్నులపై దృష్టి సారించింది. దీని ప్రకారం యాసినెటోబ్యాక్టర్ ఎస్పీపీ అనే బ్యాక్టీరియా వల్ల వెంటిలేటర్తో ముడిపడ్డ నిమోనియా వస్తోంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఈకోలి, క్లెబ్సియెల్లా నిమోనియే, యాసినెటోబ్యాక్టర్ బౌమనైల్లో యాంటీబయాటిక్ నిరోధకత ఎక్కువగా కనిపిస్తోంది. ఇవి కార్బాపెనెమ్ ఫ్లోరోక్వినోలోన్స్, మూడో తరం సెఫాలోస్పోరిన్ అనే యాంటీబయాటిక్స్కు లొంగడం లేదు. ఈకోలి బ్యాక్టీరియాతో వచ్చే రక్త సంబంధ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి పెరాసిలిన్, టాజోబ్యాక్టమ్ వంటి యాంటీబయాటిక్స్ను వాడుతుంటారు. అయితే గత 7 ఏళ్లలో ఇవి ఆసుపత్రిలోని రోగులపై సరిగా పనిచేయడం లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అరేబియా సముద్రంలో అల్పపీడనం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చునని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతరిక్ష రంగంపై ఎల్ఎన్టీ దృష్టి. అంతరిక్ష రంగంలో విస్తరించేందుకు ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ ఎల్ఎన్టీ సన్నద్ధమవుతోంది. పాక్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ నేటి నుంచే. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ చేతిలో 0-2తో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ మరో పరీక్షకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రూపంలో సవాల్ను ఎదుర్కొంటోంది. 2 జట్ల మధ్య తొలి టెస్ట్ ఈ రోజే ఆరంభం అయింది. అమెరికా లీగ్తో జట్టు కట్టిన సచిన్. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్
అమెరికా జాతీయ క్రికెట్ లీగ్లో భాగమయ్యాడు. లీగ్ యాజమాన్యంలో చేరుతున్నట్లు ఆదివారం సచిన్ ప్రకటించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.